ఒక్క నిమిషం ఆగండి, ఒక్క నిమిషం ఆగండి. మహేష్ గారు మాట్లాడతారు. సుజాత గారు, సుజాత గారు, మహేష్ గారు లోకల్ ఆయన మాట్లాడతారు. రైట్, మహేష్ గారు మీరు మాట్లాడండి. మహేష్ ఒక్క నిమిషం, మహేష్ గారు మార్చుకోమని చెప్పండి, భాష సరిగా మాట్లాడమని చెప్పండి. సుజాత గారు మీరు ఆగండి, మహేష్ గారు మాట్లాడతారు. మహేష్ గారు మాట్లాడతారు. మహేష్, మీరు నువ్వు డిబేట్ లో కూర్చొని అర్థగాడు చెప్తావా? నీకు తెలుసా? నీకు అంటగాడు చెప్పేవాడు అంటగాడినా, అబద్ధాలు చెప్పేవాడు అంటగాడినా, మీరు ఒకటి అబద్ధాలు చెప్పేవాడు అంటగాడినా. 40,000 పార్టీలో ఎన్ని అడ్డగాడిలు ఉన్నాయి? ఎవరు సమీకరించారు? నువ్వు వాకితే చూస్తూ కూర్చుంటావా? అడ్డగాడిలు ఏంటి చెప్పు. పార్టీలో ఎన్ని అడ్డగాడిలు ఉన్నాయి? కూర్చుంటావా? అబద్ధాలు వాడితే చూస్తూ కూర్చుంటామా? 40,000 మందిని ఎవరు సమీకరించారు? నువ్వు చూసావా? మీరు ఆగండి సుజాత గారు, సుజాత గారు, సుజాత గారు మీరు ఆగండి. మీరు ప్రశ్న వేశారు కదా, మీరు ఆగండి, మీరు ఆగండి, మీరు ఆగండి, మీరు ఆగండి. సుజాత గారు ఆయన మాట్లాడివ్వండి. సుజాత గారు ఆయన మాట్లాడివ్వండి. మీరు ఆగండి, ఆయన మాట్లాడివ్వండి. సుజాత గారు మీరు ఆగండి. ఎన్ని డిబేట్లలో ఎన్ని అబద్ధాలు చెప్పినా మాకు తెలియదామా? మాట్లాడే సగం మంది అబద్ధాలు ఉంటాయి. ఒక్క నిమిషం, ఆయన మాట్లాడండి. ఇటువంటి వాళ్ళని మీరు డిబేట్ వీళ్ళకి ఆదరిదో బండిరాదేదో, వీళ్ళకి ఆదరిదో బండిరాదేదో. నోటికి వచ్చినట్టు మాట్లాడితే, నోటికి వచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు నువ్వు వాగితే మేము కూడా అనడానికి మాకు ఏం మాట్లాడారు? ఇష్టం వచ్చినట్టు చెప్పండి. సుజాత గారు మీరు ఆయన మాట్లాడివ్వండి. సుజాత గారు, సుజాత గారు మీరు ఆయన మాట్లాడివ్వండి. మీరు మాట్లాడండి. మొత్తం అక్కడ పోలీసు ఎస్పీ చెప్పాడు, నేను చెప్పరా? ఎస్పీ చెప్పాడు 4 సమీకరించారు కాబట్టి వివాదం జరుగుతుంది కాబట్టి. సుజాత గారు మీరు ఆగండి, సుజాత గారు మీరు ఆగండి. మీరు ఇలా అడ్డుపడితే, అడ్డగాడి అడ్డుపడితే ఏం మాట్లాడతాం మేము? రైట్, మహేష్ గారు మాట్లాడతారు. ఓకే, మహేష్ గారు మాట్లాడతారు. మహేష్ మీరు మాట్లాడండి. మహేష్ గారు 40,000 మంది నిజంగానే అక్కడికి చేరుకున్నారా? ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చింది వాల్సర్ గారు, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చింది. గొడవ అవుతుందని హైదరాబాద్ నుంచి వచ్చారు హిందూ ధర్మ సంఘాలు. శాంతి భద్రతలు కాపాడుకోవద్దా పోలీసులు? రైట్, రైట్, మహేష్ గారు మాట్లాడండి. ఓకే, రైట్, మహేష్ గారు మీరు మాట్లాడండి. మహేష్ గారు, నేను తిరుపతి నాది. ఆ రోజు జరిగింది ఏంటంటే, కరుణాకర్ రెడ్డి గారు 10:11 గంటల సమయంలో బయట వచ్చి ఎవరు అడ్డుకుంటారో చూస్తాము, ఎలా వస్తారో చూస్తామని చెప్పి అనే ఒక మెసేజ్ అయితే మాత్రం ఆయన ప్రెస్ ముందు మాట్లాడడం జరిగింది. ఆయన మాట్లాడేటప్పుడు చాలా మంది నాయకులు అక్కడ ఉన్నారు. ఇంకోటి ఏంటంటే, ఓవర్ జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన వస్తున్నారు, అడ్డుకునే పరిస్థితి. కాబట్టి లోకల్ గ్రూప్స్ అంతా కూడా, అంటే నేనేదో ఎక్కడ నేను విజయవాడ నుంచి కృష్ణా నుంచి రమ్మని చెప్పి